రాలేదండి. రాలేదు. ఈ పూట వస్తా అన్నారు. స్టేటస్లు పెడుతున్నాడుగా, మీకు వస్తాయి అనుకుంటా చూడట్లేదా? అలా ఏం లేదు, అలా ఏమి ఉండదు. నాకన్నా కాదు. ఆహా కాదు, వంశీ గారు నాకన్నా రాకుండా పెడతాడు కానీ నాకు వచ్చేది పెట్టు. హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. ఈరోజు అబ్బాయికి బాక్స్ లోకి పెసరపప్పు టమాటా వండుదాం అనుకుంటున్నాను. వాడి లంచ్ ప్రిపేర్ అయిపోయినాక స్కూల్కి వెళ్ళే వరకు చూపిస్తానండి. ఏమేం చేస్తాను ఏంటి అన్నది వాళ్ళు చూపిస్తాను. పెసరపప్పు వండుకునేటప్పుడు పెసలు వేయించుకోండి. కాయ పెసరపప్పు, పచ్చి పెసలు అయితే ముందు రోజు నానబెట్టుకోవచ్చు. ఈ పెసలు ఏంటంటే ఇప్పుడు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని నేను ఇప్పుడు వేయించుతాను పెసలు. ఈ పెసరపప్పు వేయించుకుంటే ఏంటంటే స్మెల్ అను అరుమ బాగుంటుందండి. అలాగే డైరెక్ట్గా వేసాం అనుకో ఒక రకమైన పచ్చి వాసన లాగా అనిపిస్తుంది. అందుకని పెసరపప్పు నేను వేయించుకున్నాను అనమాట. అయితే పచ్చి పెసలు ఉంటాయి కదా, ఇంకా బాగుంటాయి. నైట్ నానబెట్టేసుకొని పప్పు చేసుకున్నా కానీ చపాతీల్లోకి, పప్పు అన్నం చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఇది కూడా చపాతీలోకి వాటికి బాగుంటాయి కానీ ఇది వేయించితేనే టేస్ట్ ఉంటుంది. అందుకని ఇక్కడ నేను పెసలు వేయించుకుంటున్నాను. దీంట్లో నేను నీళ్ళు పోసేసుకుంటా. ఇప్పుడు దోరగా వేగితే చాలు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ పెసలు ఏంటంటే మనం వడపప్పుకి వాడతాం కదా, ఆ పెసలండి ఇవి. మళ్ళీ ఇవి సాయమైన పప్పు లాగా ఉన్నాయి అని అనుకుంటారేమో చూసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో. కొంతమందికి ఆడవాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, లేదు బాగా చదువుకుంటున్న పిల్లలు కానీ, వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఐటమ్స్ గురించి కొంతమందికి తెలియదు అనమాట. అందుకని ఈ చెప్తున్న వడపప్పు చేసుకుంటారు కదా, ఆ పెసలతో నేను పప్పు చేస్తున్నాను ఇప్పుడు. ఇవైతే వేగినాయండి, దీంట్లో నీళ్ళు పోసేసుకోవాలి. టమాటాలు, నేనైతే టమాటా పప్పు ఇలాగే చేస్తానండి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. ఇప్పుడే స్టార్ట్ చేశానండి యూట్యూబ్. అంతకుముందు పాత యూట్యూబ్ ఉండేది, అది 2021లో ఏమో పెట్టాను. అయితే దాని గురించి పెద్దగా నేను పట్టించుకోలేదు. ఏదో ఇన్స్టా, టిక్ టాక్ అలా చేసుకుంటా వచ్చా కానీ యూట్యూబ్ గురించి నేను అంతగా పట్టించుకోలేదు. అయితే అది ఇప్పుడు మళ్ళీ ఇంకా కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా దాంట్లో నేను అప్లోడ్ చేశాను. చేసినాక నాకు ఎందుకో డౌట్ వచ్చిందనమాట, ఇది ఛానల్ కరెక్టా కాదా. అందుట్లో ఇన్స్టా నుంచి డౌన్లోడ్ చేసిన వీడియోస్ కూడా నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అలా చేయొచ్చా లేదా అన్నది నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. సరే, మనకి యూట్యూబ్లో ఉంటారు కదా చెప్పేవాళ్ళు, కొంతమంది యూట్యూబర్స్ని అడిగాను నేను. ఎలా అంటే ఇప్పుడు మాధురి అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ మీరు సెర్చ్ చేస్తే వస్తాయండి. ఆవిడని అడిగా నేను, ఇట్లా యూట్యూబ్ నేను 2021లో పెట్టానండి, కాకపోతే అంతగా నేను దాన్ని పట్టించుకోలేదు. ఇన్స్టా అలా చేయటం వల్ల ఇన్స్టా రీల్స్ అవి నేను పెట్టాను వాటిల్లో,
అని చెప్పేసి చెప్తే తనంది వద్దు దాన్ని ఆపేసేసేయి, కొత్తగా స్టార్ట్ చెప్పారు. సరే మరి ఆ పాత యూట్యూబ్ తీసేయమంటారా అండి అని చెప్పి నేను అడిగాను. అడిగితే వద్దు వద్దు, నువ్వు దాన్ని ఏం కదిపించొద్దు, కొత్త మెయిల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. అంటే మనం దాంట్లో సాంగ్స్ అవన్నీ ఇన్స్టా నుంచి డౌన్లోడ్ చేశాను కదా, కాపీ రైట్స్ అని లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఏమైనా వస్తాయని చెప్పేసి నేను ఆ డౌట్ వచ్చిందనమాట. అడిగితే ఇంకా తను ఎక్కువగా మీరు వాయిస్ ఓవరే ఇచ్చుకోండి, యూట్యూబ్ లో ఓన్ కంటెంటే చేయండి, ఎక్కడెక్కడియో డౌన్లోడ్ చేసి పెట్టకండి అని చెప్పేసి చెప్పారు అనమాట. అందుకని నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఇప్పుడు. ఆ పాత యూట్యూబ్ అనేది లేదు, అడగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ నచ్చితే. ఇప్పుడే కదా నేను మాట్లాడటం తక్కువ, ఇన్స్టాలో కానీ టిక్టాక్ లో కానీ నేను మాట్లాడటం తక్కువ. రీల్స్ అయితే చేసేదాన్ని నాకు వచ్చినట్లు సాంగ్స్ కి, మాట్లాడలేను అనమాట. మన ఇంట్లో మాట్లాడినట్టు బయట మాట్లాడాలంటే, వీడియోల్లో మాట్లాడాలంటే కుదరదు కదా, అందులో నా వాయిస్ కూడా బాగోదు. అందుకని నేను మాట్లాడను తక్కువ అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎలా చేయాలి ఏంటన్నది మీరు కామెంట్స్ రూపంలో పెట్టినా కానీ అయితే అది నా ఓన్ కంటెంట్ అయి ఉండాలి, బయట ఎవరిది కాదు. నేను పర్సనల్ గా నా ఇష్టం వచ్చినట్టు బ్లాగ్స్, ఏదన్నా ఊరు వెళ్ళేటప్పుడు బ్లాగ్స్, తినేటప్పుడు ఏదన్నా కొద్దిగా వీడియోలు అట్లా పెడదామని అనుకుంటున్నాను. ఏదైనా సరే మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, నేను చేసే దాంట్లో క్లారిటీ లేకపోతే చెప్పండి. నా దగ్గర ఉన్న మొబైల్తోనే నేను షూట్ చేస్తున్నాను అనమాట. నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. ఒకడేమో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఇయర్, ఇంకోడేమో 3rd మంత్ అనమాట. మొన్ననే వచ్చినాయి. రేపు 30కి మళ్ళీ 4th మంత్ వస్తుంది. ఆ చిన్నపిల్లల్ని పెట్టుకొని నేను వీడియోస్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకొని వేసుకున్నా, అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా వేద్దాము. ఇంట్లో పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. అలాగే చింతపండు తొక్కలు వదిలితే మా ఇంట్లో తినరండి, మేము తింటాము. పప్పులో చింతపండు వేసుకుంటే తొక్కొస్తే తీసి పక్కన పెడతాం, కానీ మా ఇంట్లో మా వారు కానీ మా బొడ్డోడు కానీ తొక్కలు వస్తే పక్కన పెట్టరు, ఎందుకు వేసామని అరుస్తారు. అందుకని వీళ్ళ కోసం ఏంటంటే చింతపండు నానబెట్టేసేసి గుజ్జు తీసి వేయాల్సి వస్తుంది. మా వారైతే అసలు ఇంక తొక్కలు ఎందుకు, ఇంకేమైనా తొక్కలు ఉంటే తీసుకొచ్చి వేయని చెప్పేసి అంటారు. ఆయన మరి అసలు ప్రతి కూరకి వంకలు పెడతారు. ఏ కూర ఎంత ఇంట్రెస్ట్ చేసినా ఈ కూర ఏం బాగుంది, ఈ కూర ఏం బాగుంది వండితే కదా తెలిసేది, కూర బాగుందో లేదో తెలిసేది. అదే వాళ్ళు కూడా ఒకసారి వండితే ఆ కూరకు వంక పెడితే అప్పుడు ఎంత హట్ అవుతారో తెలుస్తుంది. వీళ్ళ కోసం సపరేట్ గా నేను చింతపండు నానబెట్టుకోవాలి. దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు, కరేపాకు వేయలేదంటే కరేపాకు నా దగ్గర లేదు ఈరోజు, అందుకే వేయట్లేదు. ఈ పప్పు ఉడికే లోపల ఆకుకూరలో ఎవరైనా వస్తే తాలింపులో వేస్తా కరేపాకు, లేకపోతే చేసేది ఏం లేదు. నేను కూడా కడిగి పెట్టేస్తాను. పప్పు గుత్తి చూసారుగా, ఇది మా అమ్మ వాళ్ళు పెళ్ళైన కొత్తలో కొన్నదనమాట. అంటే మేము పుట్టలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నాం. అప్పట్లో బాగా లాగుండేదంట, రుబ్బి 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 అరిగిపోయింది. ఇప్పటికి వచ్చేటప్పటికి ఇంత అయిందనమాట సైజు. అయినా నేను ఇదే వాడుతున్నాను. ఏదైనా ఇంట్లో పాత వస్తువులు ఉంటే మన గుర్తులు అనమాట, మనుషులు ఉన్నా లేకపోయినా వస్తువులు చూసి గుర్తుపట్టచ్చు. ఆహా ఇది మా అమ్మ వాడేది, ఇది మా అమ్మ అని. తాలింపు గింజల డబ్బా కూడా ఉంది నా దగ్గర, మా అమ్మ వాడేది. తెల్ల సామాన్తో కప్పులు వచ్చి ఉంటదన్నమాట. నేను తీసేసి కొత్తది పెట్టలేదు, ఎందుకంటే మా అమ్మ గుర్తుగా అది నేను వాడుతున్నాను అనమాట. ఏదైనా పప్పులు వేసుకునేదే కదా, ఇప్పుడు మోడల్ అంత అవసరం లేదు కదా. పప్పు దినుసులు, తాలింపు గింజలు వేసేది కాబట్టి. ఏదైతే ఏమైంది, మనం ఏం తీసుకుని దాన్ని బయట అయితే ఇలా ఊరేగించాం కదా. గుర్తుకి పాత వస్తువులు ఉన్నప్పుడు గుర్తుకి మనం ఉంచుకుంటే బాగుంటుంది అనమాట.
ఇంకో గ్లాస్ కూడా ఉంది మా నాయనమ్మ వాళ్ళది. అది అదైతే పచ్చడి కొలతలు అనమాట. గ్లాసు మా నాయనమ్మ ఎన్ని పచ్చళ్ళు పట్టినా ఆ గ్లాస్ తోనే కొలిచేది, ఇంకా వేరే గ్లాస్ పెట్టేది కాదంట మా అమ్మ చెప్పింది. మా నాయనమ్మ పచ్చళ్ళు కూడా భలే టేస్ట్ గా పట్టింది. చెప్తా ఉంటారు నాయనమ్మ వంటలు బాగా చేసిద్ది, నాయనమ్మ పచ్చళ్ళు బాగా పట్టిద్ది. ఆవకాయ మాగాయ మాగాయ పచ్చడి అయితే ఇంకా మరీ అసలు ఆ టేస్ట్ ఎవరికి రాదేమో అనిపించింది, అంత బాగా పట్టిద్ది అనమాట మా నాయనమ్మ. ఆ చాలా టేస్ట్ ఉంటాయి మా నాయనమ్మ పట్టే పచ్చళ్ళు. నేను కూడా తిన్నాను. నేనైతే మాగాయ పచ్చడి అయితే ఉత్త ముక్కలే అసలు నాకేసుకుంటా ఉండేది అనమాట తీసుకొని, అంత బాగా పట్టేది మా నాయనమ్మ పచ్చళ్ళు. ఇప్పుడు ఆ టేస్ట్లు ఎక్కడ ఉంటున్నాయండి. పాత రోజుల్లో ఏముంది, మనం మనం చిన్నపిల్లలప్పుడు కానీ ఆల్మోస్ట్ మనకి ఒక 15-16 ఇయర్స్ వచ్చేటప్పుడు కూడా మా మమ్మీ జాడీల్లో పచ్చళ్ళు ఉంచేదన్నమాట. జాడీలో పచ్చడి పట్టేది, జాడీల్లోనే పచ్చడి ఉంచేసేవాళ్ళు నిల్వ. ఇప్పుడు జాడీల్లో కాదు కదా, నువ్వు దేంట్లో పచ్చడి పట్టినా కానీ నిల్వ ఉండట్లా అసలు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఉంటది నిల్వలు. అంత బాగున్నాయి అనమాట మనకి ఇప్పుడు పండే పంటలు. అది అప్పుడు ఏ మందులు వేయలేదు కాబట్టి బయట ఉన్నా కానీ మనకి నిల్వ ఉన్నా కానీ సంవత్సరం పాటు నిల్వలు ఉండే పచ్చళ్ళు టేస్ట్ ఉండేది. సంవత్సరం అయిపోయినా కానీ పచ్చడి మిగిలితే పాత పచ్చడి ఎంత టేస్ట్ ఉండేది. ఇప్పుడు 4 రోజులు మాగాయ పచ్చడి బయట పెట్టి చూడండి, ఫ్రిడ్జ్లు కాకుండా మాగుడు కంపు వస్తున్నాయి అసలు, బూజు కూడా వచ్చేస్తున్నాయి. ఈ చింతపండు పులుసు దీంట్లో పోసేస్తున్నానండి చిక్కుని. వస్తున్నా నాన్న. రెబ్బలు 4, మిరపకాయ 1, తాలింపు గింజలండి, జీలకర్ర, కొత్తిమీర ఎప్పుడు వేయనండి, ఉంటే మాత్రం వేసుకుంటాను. పర్టికులర్ గా వేయాలని లేదు కానీ కరివేపాకు అయితే వేస్తాను. ఇప్పుడు కొత్తిమీర ఉంది కాబట్టి కొద్దిగా వేస్తున్నాను దింపేసినాక, టేస్ట్ బాగుంటది కదా అని. అది అందరూ ఇష్టపడరు, మీకు ఇష్టమైతే వేసుకోండి. తమ్ముడు తగులుతున్నా ఓ లేచడమో ఇడు లేమ్మా, టైం అవుతుంది స్కూల్కి. వాళ్ళు ఎప్పుడో లేచేసారు. నువ్వు 87, 7:47 అయిపోయింది, 8 అయిపోయింది. పదా వెళ్ళిపోవాల్సిన పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. బాత్రూమ్ లో కూర్చో పదా. పారబోసావా? సరే వస్తున్నాను. వాళ్ళకి స్కూల్ లేదండి ఇవాళ. వాగులు వస్తున్నాయంట వాళ్ళకి. వాగలంటే అదే మనకి రాలా ఫ్లడ్స్ అట్లా. వాళ్ళకి పొలాల దగ్గర కొంచెం రోడ్డు అటు ఇటు నడవకుండా ఉండడానికి దారి ఉంటది, కింద నుంచి వాగులు వెళ్తా ఉంటాయి అనమాట. వర్షాలు వస్తే పల్లెటూరు వాళ్ళకి వాగులు వస్తాయి. వాగులు అంటే నీళ్లు కాలువలాగా పారిద్ది అనమాట. దాంట్లో నుంచి బస్సులు వెళ్ళాతి కాదు రావాతి కాదు. బస్సు ఎక్కిళ్ళిద్ది కదా మనసి అడ్డ రోడ్డు దాకా. అందుకని ఇవాళ స్కూల్ లేదంట. రాత్రి బాగా పడింది కదా వర్షం. దా చాలంగా అలాగే నాపి పెట్టుకున్నా దారిలో ఉందా పెద్ద కూడా పట్ల ఆడ కోసం లేచిన గడ్డ నానిపోతారు. ఐగా జరిగేది ఆలోచిందా సరిగ్గా పెట్టి ఆలు రెండింది. నేను వేరే కాఫీ కదా, నువ్వు వేరే పాలు తాగాలి. పగల స్కూల్లో టైం అవుతుంది, బయట నుంచి పెడతాను చిత్తూ. పగల 2 కప్పులు తగ్గిపోయి కూడా 6,000 పెడతాను. ఊరికైనా ఏమంటావు జోక్ చేశా ఇంతకన్నా తెలుసుగా. పట్టు ఇంకా కొత్త మళ్ళీ పెట్టుకున్నావా ఇంకోటి ఇంకో మళ్ళీ ఆయన స్కూల్ నుంచి రంగులు తనిఖీలు డబ్బులు తీసుకురా వస్తుందా అంటారు. అయిపోయిందండి వెళ్తున్నాము. పాలు అవుతున్నారు ఇస్తానండి పట్టు బుడ్డ చూసుకో నిద్రపోతున్నాడు కానీ స్కూల్ కొద్దిగా నీకు కాదు ఇకాలి అనుకుంటా.
ఒక రోజు బయట కూర్చోబెట్టి స్పీడ్ కొట్టుకుంటే అప్పుడు నేను లేకపోతే వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా రా ఆగు గబా దీంట్లో బిస్కెట్ అయ్యాడు ఓకే ఒక్క నిమిషం దీంట్లో పెట్టాలి ఇవన్నీ ఇవన్నీ అవన్నీ సరిపోవట్లా ఇవన్నీ వచ్చాయి అదొద్దు అదొద్దు అవన్నీ ఓకే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.